సునీల్ గారు, మమతా గారు. సునీల్ గారు తిరుపతి నుంచి వచ్చారు. అవును సార్. ఇక్కడికి దేని గురించి వచ్చారు? పిల్లల కోసం. మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందా? ఇక్కడ ఎన్నాళ్ళలో వచ్చింది? 1 month సార్. 1 monthలో వచ్చింది. మరి మీకు పెళ్ళి అయ్యి 3 years సార్. 3 years అయింది. 3 years నుంచి రాంది, ఇక్కడ 1 monthలో వచ్చింది. ఎలా? అదే సార్ మీ మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు. సో అక్కడ ఏం చెప్పారండి మీకు? సార్ అది సెమెన్ కౌంట్ కొద్దిగా తక్కువ ఉందని, సెమెన్ కౌంట్ లో కౌంట్ ఉందని చెప్పారు. బైలేటరల్ వెరికోజీల్ అని చెప్పారు. యాస్తినో టెరటో జ్యూస్ పెర్మియా అని చెప్పారు. అలాగే భార్యకేమో థైరాయిడ్ ఉందని చెప్పారు. ఆవిడకేమో ట్యూబ్ బ్లాక్ అని చెప్పారు. ఇవన్నీ చెప్పారు. ట్యూబ్ బ్లాక్ ఉంటే బయటంతా IVFఏ. కౌంట్ తక్కువ ఉంటే 3 million మీకు, 3.4, 3 million. ఇవి మీ పాత రిపోర్ట్లు. మొటిలిటీ లేదు, మార్ఫాలజీ లేదని ఇచ్చారు అక్కడ. మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా 3 million అని ఇచ్చాం మేము. మీకు 2024 మే నెలలో 3 million, జనవరి 2024లో 3.4 million. సివియర్ ఆలిగో యాస్తినో టెరటో జ్యూస్ పెర్మియా అని అక్కడ రిపోర్ట్ ఇచ్చారు మీకు. మరి ఇక్కడికి వచ్చాక 1 monthలో ట్యూబ్ ఓపెన్ అయిపోయింది మీ ఆవిడికి, మీకు కౌంట్ పెరిగిపోయింది, అలాగే ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా. వెరికోజీలు ఉన్న ఆపరేషన్ చేయలేదు, కణాలు తక్కువ ఉన్న IVF చేయలేదు, ట్యూబ్ బ్లాక్ ఉన్న IVF చేయలేదు. మరి ఎట్లా వచ్చిందండి ఇది? ప్రపంచం నమ్మదు. పోనీ నీకేమైనా నమ్మకం కలుగుతుందా? ఎందుకంటే నువ్వు నమ్మక తప్పదు. ఎందుకంటే అక్కడ డాక్టర్ గారు ఇచ్చేశారు, బాబు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ రా నాన్న, సార్ మీరు మందులు ఏం వాడావో తెలియదు కానీ ఇదిగో నీకు యూరిన్ టెస్ట్లో పాజిటివే కాదు, బ్లడ్ టెస్ట్లో కూడా పాజిటివ్. మేము చెప్పాం, మీరు మాకు టెలికాలర్లు కాల్ చేశారు, సార్ మీ మందులు వాడాము, ఇట్లా మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారంటే ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. సీరం బీటా ICG 5 దాటాలన్నాం. 3681 వచ్చింది, ప్రెగ్నెన్సీ పక్కా అని చెప్పాం. తర్వాత ట్యూబ్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందో చెక్ చేయించుకోవయ్యా, మీ దగ్గరలో ఏ డాక్టర్ గారు ఉంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, దగ్గరలో డాక్టర్ గారి దగ్గర చూపించుకోండి. మీకు నమ్మకం ఎక్కడుంటే అక్కడ మీకు అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమంటే అక్కడ డాక్టర్ గారు స్కాన్ చేసి సింగిల్ ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీ 5 weeks 1 day అని ఇచ్చేశారు. ఇదిగో గర్భసంచిలోనే ఉంది ప్రెగ్నెన్సీ అని నీట్గా ఇచ్చారు. 5 weeks 1 day, డెలివరీ డేటు అక్టోబర్ 12, దసరా టైంలో నీ బిడ్డ రాబోతుందని చెప్పి కూడా ఇచ్చేశారు. మరి చూడండి, ఇలా చక్కగా ట్యూబ్ బ్లాక్ ఉన్న, కణాలు లోలో ఉన్న, 3 million ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. ఎలా తెచ్చుకున్నారు? న్యాచురల్గా సార్. అది కూడా ఏ మందులతో? ఇంగ్లీష్ మందులతో. డాక్టర్ YS బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు. అసలు ఈ 2 నెలల్లో ఫస్ట్ ఇచ్చాం మనం. 2 నెలలు దేనికి ఇచ్చాము? క్రిములకి ఇచ్చాం. ఎవరన్నా ఇచ్చారా మీకు? ఎవరన్నా చెప్పారా క్రిములని? చెప్పలేదు. మరి నువ్వు వాడిన మందులు మీ ఆవిడ వాడిన వేరువేరా? ఇద్దరు సేమ్ మందులు వాడారు, సేమ్ మందులతో. నీకేమో కణాలు పెంచాం, ఆవిడకేమో ట్యూబ్ ఓపెన్ చేసాం. అసలు ఇంతగానో విచిత్రంగానే లేదు. ఏ క్రిములు అయితే ఉన్నాయో, ఇన్నాళ్ళు ట్యూబులు మూసి నీ వీరి కణాలు తినేసి నీకు ప్రెగ్నెన్సీ రాకుండా చేసినాయో అదే క్రిముల నుంచి బిడ్డని కాపాడాలి. అవన్నీ నేను చేస్తాను. అక్కడున్న డాక్టర్లకి ఈ క్రిముల గురించి తెలియదు. తెలిస్తే వాళ్ళు ఈ పాటికి ఎప్పుడో పిల్లలు ఇచ్చేవారు, ఎప్పుడో వచ్చేది. తెలియదు ఎవరికి. ఆంధ్ర తెలంగాణనే కాదు, ప్రపంచంలో ఏ డాక్టర్కి ఈ క్రిముల కాన్సెప్ట్ లేదు. అమెరికాలోనూ లేదు, ఆఫ్రికాలో లేదు, అంటార్కిటికాలో లేదు. ఆ క్రిముల కాన్సెప్ట్ మనం పట్టుకోవడం, దానికి సంబంధించి చక్కగా మందులు పెట్టడం, ప్రెగ్నెన్సీ తెప్పించడం చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా చక్కగా ఈ మందులు వాడుకోండి. 5 నెలలు బిడ్డ నిలబడింది, బాగుంది అన్న తర్వాత అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరే. అక్కడ వరకే నన్ను ఫాలో అవ్వాలి. మీ ఆవిడ రాకపోయినా నేను చెప్పిన టెస్టులు, బ్లడ్ టెస్టులన్నీ అక్కడ చేయించి ఆ రిపోర్ట్లు తీసుకొచ్చి మీరు ఎప్పటికప్పుడు మందులు తీసుకెళ్ళండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అయ్యా. గాడ్ బ్లెస్ యూ.